మీరైతే చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని మంత్లీ 25,000 నుంచి 50,000 వరకు ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నార్మల్గా ఫ్రెండ్స్ ఏఐ యూజ్ చేసుకొని మనం అయితే చాలా విషయాలు చేయొచ్చు. కానీ ఇందులో నేను చెప్పబోయే విషయం ఏంటంటే మీరైతే చాట్‌జీపీటీ, జెమినీ యూజ్ చేసుకొని అమెజాన్, ఫ్లిప్కార్ట్ సెల్లర్ అకౌంట్లో మీ దగ్గర ప్రోడక్ట్ ఉన్నా లేకపోయినా ఈజీగా లిస్టింగ్ చేసి సేల్స్ అలా ఇంక్రీజ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఒకవేళ మీ దగ్గర కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ సెల్లర్ అకౌంట్ కానీ లేకపోతే పైన కనబడుతున్న లింక్ మీద క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఫస్ట్ మనం మీరు కానీ ఫ్లిప్కార్ట్ సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు కానీ ఫ్లిప్కార్ట్ సెల్లర్ అకౌంట్ కానీ లాగిన్ అయితే మీకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మీ దగ్గర ప్రోడక్ట్ లేకపోయినా ప్రోడక్ట్ లిస్ట్ చేసి సెల్ చేయడం ఎలాగా. మనకి ప్రోడక్ట్ ఏదైతే బాగా బెస్ట్గా సెల్ అవుతుందో ఆ ప్రోడక్ట్ కానీ మనకు కానీ తెలిస్తే ఆ ప్రోడక్ట్ మీ సరౌండింగ్ ఏరియాస్లో కానీ ఉంటే మీరైతే హోల్సేల్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేసుకొని మీరు ఇక్కడ లిస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. కానీ ఏది బెస్ట్ సెల్ అవుతుందో మనం తెలుసుకోవడం ఎలా? ఈజీ ఫ్రెండ్స్. మీరు కానీ ఫ్లిప్కార్ట్ సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేశాక లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తే ఇక్కడ సెలక్షన్ ఇన్సైట్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. దాని మీద కానీ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కింద ఇక్కడైతే మీరైతే కేటగిరీస్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గేమింగ్ చైర్స్, విటమిన్ సప్లిమెంట్స్, ఇవన్నీ కేటగిరీస్ ఫ్రెండ్స్. సపోజ్ మీ చుట్టుపక్కల బుక్స్ హోల్సేల్గా సెల్ చేస్తున్నారు అనుకోండి. బుక్స్ మీద సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు బెస్ట్ సెల్లర్స్ కింద వీ రికమెండేషన్స్ అని కనబడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వీ రికమెండేషన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ బుక్ అనేది పోయిన మంత్ 50K సోల్డ్ అయింది ఫ్రెండ్స్. అండ్ రికమెండెడ్ ప్రైస్ వచ్చి 300 అని చూపిస్తున్నారు. మీరు ఇక్కడ లింక్ మీద క్లిక్ చేస్తే ఇది డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ బయర్ అకౌంట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ బుక్ అనేది 300 రూపీస్కి సెల్ చేస్తున్నారు అనమాట. ఒకవేళ మీ హోల్సేలర్ కానీ మీకు కానీ 150 రూపీస్ కానీ సెల్ చేస్తుంటే మీకైతే ఇక్కడ 150 రూపీస్ అయితే అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ 150 రూపీస్ ప్రాఫిట్లో ఫ్లిప్కార్ట్ అనేది కొంచెం కమిషన్ తీసుకొని తర్వాత మిగిలింది మీ అకౌంట్కి అయితే పడుతుంది అనమాట. ఇలాగ మీరు ఈ ప్రోడక్ట్ లేకపోయినా ఈ ప్రోడక్ట్ దొరికినా ఈ ప్రోడక్ట్ దొరికినా మీ సరౌండింగ్స్ని బట్టి మీరు ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మీ ప్రోడక్ట్ అయితే చూస్ చేసుకొని ఆ హోల్సేలర్తో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసి దీంట్లో లిస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. రెండోది, ఒకవేళ మీ దగ్గర ప్రోడక్ట్ కానీ ఉంది బట్ మీకు ఆ ప్రోడక్ట్ గురించి డిస్క్రిప్షన్ తెలియదు, టైటిల్ తెలియదు, ఏ కీవర్డ్స్ ఇవ్వాలో తెలియదు, ఆ తర్వాత ఆ ప్రోడక్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ మంచిగా రావాలని తెలియదు. వీటన్నిటి కోసం మనం ఇక్కడ చాట్‌జీపీటీ, జెమినీ అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇక్కడ యాడ్ న్యూ లిస్టింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ డ్రాప్ డౌన్లో యాడ్ సింగిల్ లిస్టింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేయమంటుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఏ కేటగిరీ, ఆ ప్రోడక్ట్ ఏ కేటగిరీ సంబంధించింది, బుక్స్ కేటగిరీ, బేబీ కేర్ కేటగిరీ, ఆటోమోటివ్ కేటగిరీ, ఆ కేటగిరీస్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ షోపీస్ కేటగిరీ మీద సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ బ్రాండ్ మీద ఇక్కడ మన బ్రాండ్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. బ్రాండ్ నేమ్ ఇచ్చి చెక్ బ్రాండ్ మీద క్లిక్ చేశాక క్రియేట్ న్యూ లిస్టింగ్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఫొటోస్ అండ్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రజెంట్ నా దగ్గర అయితే సరస్వతి ఐడోల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూపిస్తాను. కానీ ఈ ఐడోల్ ఎల్లో కలర్లో అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి గ్రే బ్లాక్ కలర్లో అయితే ఉంది ఫ్రెండ్స్. బట్ నాకైతే ఇలా వద్దనమాట. నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏంటంటే గాడెస్ సరస్వతి దేవి వైట్ కలర్లో, బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్లో కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫోటోని నేను జెమినీలో అప్లోడ్ చేసి నాకు నచ్చిన కలర్లోకి నేనైతే చేంజ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి. మీరు ఇలాంటి ఫోటో ఎడిటింగ్స్ కోసం చాట్‌జీపీటీ ఆర్ జెమినీ అయితే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తే నేను ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని నేను డిస్క్రిప్షన్ చేంజ్ ది బ్యాక్ ఇలా నేను ప్రాంప్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్. కొంతసేపట్లో అయితే చాట్‌జీపీటీ మనకి ఇమేజ్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఇదే ప్రాంప్ట్ మీరు జెమినీలో ఇచ్చి కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను అదే ఫైల్ నేను మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను అండ్ సేమ్ ప్రాంప్ట్ ఇక్కడ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కాపీ చేసుకొని అండ్ ఇక్కడ టూల్స్లో నేను ఇమేజ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను, క్రియేట్ ఇమేజెస్ అయితే. ఒకవేళ మీ దగ్గర కానీ జియో సిమ్ కానీ ఉంటే జెమినీ మీకు ఫ్రీగా వస్తుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన వీడియో మా ఛానల్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. జెమినీ అనేది క్విక్ రెస్పాన్స్ ఇచ్చింది అనమాట. ఇక్కడ మీరు చూస్తే నేను అడిగినట్టుగానే బ్యాక్గ్రౌండ్ నాకు బ్లూ కలర్లో వచ్చింది అండ్ ఐడోల్ నాకు వైట్ కలర్లోకి చేంజ్ అయింది అనమాట. కాకపోతే ఇక్కడ ఒక వాటర్ మార్క్ అయితే ఉంది. తర్వాత ఇది మనం రిమూవ్ చేసుకోవచ్చు. దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే చాట్‌జీపీటీ అయితే ఇంకా బిల్డ్ చేస్తుంది అనమాట. నాకైతే జెమినీ బిల్డ్ చేసింది. ఇలాగా మన దగ్గర 2-3 ఫొటోస్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఈ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ఫోటోనే మనం జెమినీకి నాకు సైడ్ వ్యూ కావాలి అని అడిగినా సైడ్ వ్యూ చేసి ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ కళ్ళ ముందే చేసి చూపిస్తాను చూడండి. మన దగ్గర ఒక్క ఫోటో ఉంటే చాలు, దాని దగ్గర నుంచి మనం మల్టిపుల్ ఫొటోస్ అయితే జెమినీ చాట్‌జీపీటీని అడిగి జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. చాట్‌జీపీటీ అనేది కూడా ఇమేజ్ జనరేట్ చేసింది అనమాట. కాకపోతే ఇక్కడ ఎక్కువ వైట్ కలర్ అయితే ప్రొజెక్ట్ అయింది. ఈ ఇమేజ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీ ఇష్టం, జెమినీ క్రియేట్ చేసిన ఇమేజ్ అయినా చాట్‌జీపీటీ క్రియేట్ చేసిన ఇమేజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు.
యాజ్ యువర్ విష్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. సో నేను ఇచ్చిన ఫ్రంట్ వ్యూ ఇమేజ్ని జెమినీ సైడ్ వ్యూ ఇమేజ్గా క్రియేట్ చేసి ఇచ్చింది. సో ఇలాగా మీరు జెమినీకి ఒక ఫోటో ద్వారా ఎన్ని ఇమేజెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలాగా ఈ ఫొటోస్ని మీరు ఇక్కడ ఫ్లిప్కార్ట్ సెల్లర్ అకౌంట్స్లో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ప్రోడక్ట్ ఫొటోస్ దగ్గర ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అయితే ఫుల్ ఇమేజ్, సైజ్ ఇమేజ్, ప్యాకేజ్ ఇమేజ్, బ్యాక్ ఇమేజ్, సైడ్ ఇమేజ్ అని అడుగుతాం. సో ఇక్కడైతే మీరు ఆ ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఇక్కడ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని సో ప్రోడక్ట్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. సో లైక్ డైమెన్షన్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు ప్రైస్, స్టాక్ అండ్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మిమ్మల్ని ప్రోడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అవైతే అడుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ రెండు అయితే మీరు ఇవ్వచ్చు అనమాట. కానీ కింద మీరు కానీ అడిషనల్ డిస్క్రిప్షన్ మీద కానీ క్లిక్ చేస్తే సో ఇది ఫ్రెండ్స్ మెయిన్ పార్ట్. మనకి ఇక్కడైతే డిస్క్రిప్షన్ అండ్ ఇక్కడ సెర్చ్ కీవర్డ్స్ అండ్ కీ ఫీచర్స్ అయితే అడుగుతుంది. బట్ మనకి ఈ ప్రోడక్ట్ యొక్క సెర్చ్ కీవర్డ్స్ తర్వాత డిస్క్రిప్షన్ అండ్ కీ ఫీచర్స్ అయితే మనకు తెలియదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే చాట్‌జీపీటీకి వెళ్ళి సో ఈ ప్రోడక్ట్ సో జెమినీ జనరేట్ చేసిన ప్రోడక్ట్ని నేను ఇక్కడ ఇచ్చి సో నేను ఈ ప్రాంప్ట్ని అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలా అయితే నేను ఈ ప్రాంప్ట్ అయితే చాట్‌జీపీటీకి ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు చాట్‌జీపీటీ సో ఈ ప్రోడక్ట్ ఫోటోని యూస్ చేసుకొని నేను ఇచ్చిన ప్రాంప్ట్ యూస్ చేసుకొని నాకు టైటిల్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అండ్ సెర్చ్ కీవర్డ్స్, కీ ఫీచర్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. సో నేను ఈ కీ ఫీచర్స్ని ఇలా ఫ్లిప్కార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, సో మన ప్రోడక్ట్ అనేది మనం ఏదైతే డిస్క్రిప్షన్, సెర్చ్ కీవర్డ్స్, కీ ఫీచర్స్ ఇస్తున్నామో దీనివల్ల అయితే మన ఫ్లిప్కార్ట్ అనేది టైటిల్ అయితే జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ టైటిల్ అండ్ ఈ డిస్క్రిప్షన్ వల్ల సో యూజర్ ఎప్పుడైనా మన ప్రోడక్ట్ని చూసినా సో వాళ్ళు ఫస్ట్ ఏది చూస్తారంటే మన ఇమేజెస్ అయితే చూస్తారు ఫ్రెండ్స్. అండ్ ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ అండ్ కీ ఫీచర్స్ అయితే చూస్తారు ఫ్రెండ్స్. సో వాళ్ళు ఈ రెండింటిని చూసి ఇంప్రెస్ అయ్యి బై చేస్తారు ఫ్రెండ్స్. సో నేనైతే చాట్‌జీపీటీని యూస్ చేసుకొని ఫొటోస్ అండ్ ఇలా డిస్క్రిప్షన్స్ అండ్ సెర్చ్ కీవర్డ్స్ అయితే యూస్ చేసుకుంటాను. ఎందుకంటే ఫ్రెండ్స్ చాట్‌జీపీటీ మనకి ఎగ్జాక్ట్ SEO ట్యాగ్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్తే SEO ట్యాగ్స్ ఇచ్చింది. సో ఈ ట్యాగ్స్ అయితే నేను సెర్చ్ కీవర్డ్స్గా యూస్ చేసుకుంటాను. అండ్ మీరు కానీ కొంచెం అబోవ్గానే వెళ్తే సో ఇవైతే కీ ఫీచర్స్ ఫ్రెండ్స్. ఇవైతే నేను అక్కడ కీ ఫీచర్స్లో యాడ్ చేస్తాను. ఇక్కడైతే డిస్క్రిప్షన్ ఫ్రెండ్స్. సో ఇలా నేను డిస్క్రిప్షన్స్లో అయితే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ డీటెయిల్స్ యాడ్ చేసి నేను సేవ్ చేసి లిస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీ దగ్గర ప్రోడక్ట్ అవైలబుల్లో లేకపోతే మీ దగ్గర ప్రోడక్ట్ ఇమేజ్ ఉన్నా అండ్ మీ దగ్గర ఆ ప్రోడక్ట్ సెల్ చేసే హోల్సేలర్ ఉన్నా సో ఈ రెండు ఉంటే చాలు ఫ్రెండ్స్. సో మీరు ప్రోడక్ట్ అయినా ఈజీగా లిస్ట్ చేసి ఎర్న్ చేయొచ్చు. ఇలా ఫ్రెండ్స్ మీరు యూస్ చేసుకొని ప్రోడక్ట్ లిస్ట్ చేసుకొని మనీ అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.